5 చుట్లు తిరిగాము. ప్రపంచం అంతా మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి అని దర్గాకు వచ్చి కోరుకున్నాము. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఆగిపోవాలి, చాలామంది ప్రజలు కొన్ని దేశాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి గ్యాస్ కిడ్నీస్ వలన అని నేను కోరుకున్నాను. యుద్ధం ఆగిపోయి నిర్మించుకొని ప్రపంచ ప్రజలందరూ సక్రంగా సమానంగా అందరూ బాగుండాలి మనస్ఫూర్తి కోరుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడు ఈ పర్సన్ ఇది పువ్వు, మంచి పువ్వు చూడండి ఇక్కడ. అవును తెల్లటి పూలు పూసాడు. దానికి ఎవరు నీళ్లు పోసి దానికి ఎరువు వేసి పెంచినవి కాదు, అవి పెంచుకున్నారు. అక్కడ చూడండి, అది ఇది 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 ఒక 4 రోజుల ముందల ఇది అద్భుతంగా ఉండేది. దాని కొత్త ఆకులు అవి ఇప్పుడు కొంచెం డార్క్ గ్రీన్ అయింది. పైకి ఎక్కడానికి కూడా ఉందా? ఇప్పుడు హైవే సౌండ్ వినిపిస్తున్నదా? ఈ మధ్యలో ఉంది. ఇప్పుడు ఆ పక్కన కొంచెము మొత్తం చూడు ఎలా చుట్టూరు ఫారెస్ట్ మధ్యలో సన్ బాల్ లా రౌండ్ తిప్పురా తిప్పి ఇరు తిప్పు మామూలు తిప్పు. ఇప్పుడు చూడండి, సన్ బాల్ ఎదురుగా పొద్దున్నే వచ్చిన అనుభవాన్ని మీతోటి షేర్ చేసుకుంటున్నాను నేను. మార్నింగు మనం ఒక ఏరియాకి, మనకు తెలియని ఏరియాకి ఒక ఏరియా పోవాలన్నప్పుడు ఆ ఏరియాకి పోయినప్పుడు నీకు ఇష్టం లేకుండా కానీ వెళితే అక్కడ ఏదైనా సిచ్యువేషన్స్ నీకు చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏదైనా నీకు ఇబ్బందిగా ఉండా, లేదా ఏదైనా ప్రాబ్లం ఏసీయో కరెంటో ఏదో పోయినా అన్నప్పుడు ఆ ప్రాబ్లం ఇంకా డబల్ అవుద్ది. రండి గురుగారు, ఇప్పుడు పొద్దున వచ్చిన అనుభవం, మాకు ధ్యానంలో వచ్చిన అనుభవం అనమాట. డబల్ అవుద్ది. ఇప్పుడు ఇక్కడికి మేము మీ దగ్గరికి సహజ జీవనం కోసమని రావాలనుకున్నాం. ఇక్కడ మేము ఏదో ఏసీ ఉంది, మా కోసం సపరేట్గా విఐపీ రూమ్ ఏదో ఉంది, ఫ్యాన్ ఉంది, ఏదో ఉంది, నాకు నమ్మకోడు భోజనాలు పెడతారనే ఉద్దేశంతో నేను కోరికతో ఇక్కడ కూర్చుంటే, ఇక్కడ రాగానే సహజంగా నైట్ కరెంట్ లేదు, ఏదో రొట్టె కాల్చింది, ఆమె గుండమ్మకి ఏదో తెలిసింది పెట్టింది. ఇప్పుడు నేను అది ఏం కోరిక లేనిది వచ్చినందువలన ఆనందంగా నా రాత్రి కరెంట్ లేకపోయినా గుండమ్మ ఏదో ఆమె తెలిసిన ఒక వంట చేసింది, మన తెలుగు వంట కాదు కర్ణాటక వంట చేసింది, అది నేను యాక్సెప్ట్ చేసుకున్న ఆనందంగా అనిపించింది. అదే నేను ఎక్స్పెక్టేషన్ తోటి ఇక్కడికి వచ్చి ఉన్నాను, ఇక్కడ అది సహజంగా జరగల. కరెంట్ లేదు, నేను అనుకున్న తిండి లేదు, దోమలు కొడుతాను, ఇట్లా ఉండదు అనుకుని నాకు ఉన్న సెల్సు డబల్ ఇంక్రీజ్ అయ్యేది. నేను ఏకలో చెందేవాడిని, ఇది వేస్ట్, ఇక్కడ ఎందుకు వచ్చి అందుకు బాధపడుతుందో నాలో ఎనర్జీ కోల్పోయి అదే టెన్షన్ వస్తుంది. కానీ అదే స్థితిగతి నాకు ఆనందంగా ఉందంటే, ఇప్పుడు మరణం గురించి అడిగి మీద వచ్చి పొద్దున్న వచ్చింది. మరణం అందరిలో కల్లా మనకు మరణం భయమే నాకు వ్యతిరేకం అనుకుంటున్నాం. నేను చచ్చిపోతానేమో నేను సావకూడదు. ఇప్పుడైతే మన లోపల సైకాలజీ మనల్ని ఫీడ్ చేసుకున్నామో, అలాంటి ప్రతి మనిషి సమయం ఏదో సందర్భం వచ్చింది, ఇరుక్కు ప్లేస్లోకి వెళ్ళామా, బతకలేమో వెళ్ళబోతున్నా అన్నప్పుడు ఆ సెల్స్ డబ్బులకు త్రిపులు నిన్ను ఇంకా భయపెట్టించేసి నీలో ఉన్న కోరికలన్నీ డౌన్ చేసి కొంచెం బతకాలనుకున్నవాడు కూడా ఆ క్షణం కిల్లి జరుగుతుంది. అలాగే మన కరోనాలో ఎంతో మంది చనిపోయారు చూస్తే అప్పుడు నాకు అనుభవం వచ్చిన మిత్రులారా, సహజీవనంలో ఏది కూడా నువ్వు ఎక్స్పెక్టేషన్ లేకుండా, నువ్వు ఎక్స్పెక్టేషన్ వెళ్ళావు, అక్కడ మంచి వసపడుతుంది, ప్రాబ్లం ఎంజాయ్ చెయ్యి, అక్కడ ఏం లేదు ఎంజాయ్ చేయొచ్చు. కానీ ముందుగానే మనం ఏం చేస్తారంటే, ప్రజలందరూ ముందుగానే ఒక సినిమా మీరు గీసుకొని ఆడికి వెళ్ళగల అలా మర్యాద ఇస్తారు, అలా గౌరవిస్తారు అనుకుని ఆడు లేకపోతే దుఃఖపడుతున్నారు. అందుకని ఎక్స్పెక్టేషనే నీ దుఃఖానికి కారణమని గురువులు మాకు అంతా తెలిసిందనమాట. ఎక్స్పీరియన్స్ మాకు అసలు అంటే ఏమి లేకపోయినా మాకు ఆనందంగా ఉంది. అదే కానీ నేను ఏదో ఉందని వచ్చే పడితే అదే నన్ను ఇబ్బంది పెట్టి నా శక్తి మొత్తం కొల్లైపోయింది. అందుకని జీవితం అనేది సహజంగా జీవించండి. రాజుగారి దగ్గర మేము తెలుసుకున్న అనుభవం ఇది. ఆ తర్వాత ఏమొచ్చినా ఎవరి యాక్సెప్టేషన్, నో ప్రాబ్లమ్స్. కానీ నువ్వు ఒక పిక్చర్ గీసుకొని ఇలా ఉండాలనుకోని, ఆ పిక్చర్కి అనుకూలంగా మనుషులు నీకు ఫ్యామిలీ అనుకూలించిపోయినా, నీ పక్క వాళ్ళు అనుసరించిపోయినా, సమాజం అనుసరించిపోయినా, నీకు దుఃఖానికి నేడుస్తున్నాను నా మిత్రులారా. అందుకని సహజ జీవనం అనేది ఈ ఆశలోకి వచ్చిన తర్వాత మాకు నిజమైన జ్ఞానం కలిగింది అనమాట. మాలో చిన్న చిన్న కోరికలు ముందు వెళ్తున్న దాన్ని కూడా ఈ రోజు నుంచి కట్ చేసి సహజంగా జీవించాలి రాజుగారితో నడుస్తున్నప్పుడు మాకు అనిపించింది. అక్కడ వెళ్ళబోయేటప్పుడు అక్కడ ఎట్లా ఉంటా కానీ నేను సహజంగా ఉంటానని నేను ఉంటా మైండ్ లో లాక్ చేసుకోవాలి. నాకు ఇట్లా ఉంటే బాగుంటుందని నువ్వు లాక్ చేసుకుంటే అది నిన్ను నీకే
నిన్ను నువ్వే నరకానికి గురి చేసుకున్నట్టు, నిన్ను నువ్వే ఇబ్బంది పెట్టినట్టు, నిన్ను నువ్వే రంపతోటి కోసుకున్నట్టు అనిపించేది అనమాట. కరెక్టా కాదా? కరెక్ట్గా అద్భుతంగా మేము ఫారెస్ట్లో సూర్యుడి మధ్యలో నుంచి అద్భుతమైన డైలాగ్ చెబుతున్నాం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. అయితే 2 విషయాలు. 2 సార్ రా సార్ మీదే అని చెప్పండి. ఇప్పుడు సహజీవనం అని మీరు ఒక టైటిల్ ఇచ్చారు అద్భుతంగా. ఇక్కడ లగ్జరీ ఉందని ఆ లగ్జరీని చూసే స్థితిలో లేని ఒక కండిషన్స్ లో ఇరుక్కుపోయారు. అక్కడ అర్బనైజేషన్ లో అక్కడ ఉరుకులు పరుగులు అని టెన్షన్స్ ఉన్నారు. అది ఎక్స్పీరియన్స్ అయ్యి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ లగ్జరీ ఉంది అంటే ఏంటి అసలు మనకి ఏం కావాలో అర్థమైతే ఆ లగ్జరీ ఉందా లేదా మనకు తెలుస్తుంది. ఏం కావాలి? ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం, అన్ని ఉన్నాయి, మెట్రో ఉంది. అంటే మనుషుల అవసరాలు తీర్చడానికి మనం అభివృద్ధి క్రమంలో వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్ ఉంది, రింగ్ రోడ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి, మంచి మంచి కార్లు ఉన్నాయి, మంచి కార్లు ఉన్నాయి, కేబీఆర్ పార్క్ లాంటి పార్కులు ఉన్నాయి, దుర్గం చెరువు లాంటి చెరువులు, రకరకాల చెరువులు ఉన్నాయి. అంటే చాలా అన్ని సినిమా థియేటర్స్, అన్ని కాంప్లెక్స్ అన్ని ఉన్నాయి. ఒకప్పుడు మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, చచ్చిపోయే వాళ్ళని బతికిచ్చే మిషన్స్ టెక్నాలజీ ఉంది. సో మనం ఒకప్పుడు భాగ్యనగరాన్ని ఒకసారి తొంగి చూస్తే అక్కడ యూనోస్ అని అక్కడ ఓల్డ్ సిటీలో ఒక ఆయన కమ్యూనికేషన్లో మాస్టర్ చేసి ఆయన హైదరాబాద్ సౌందర్యాన్ని విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి గైడ్ లాగా చేస్తాడు. అంటే మనం కొంచెం చారిత్రకంగా చూస్తే ఆ భాగ్యనగరము అనే పేరు ఏ బ్యాక్గ్రౌండ్ లో వచ్చింది, అప్పుడు అక్కడ జూబ్లీహిల్స్ అదంతా ఎట్లా ఇప్పుడు మనకి ఈ కొండ, ఈ అడవి చెట్లు ఎట్లా ఉండేవి. తర్వాత ఆ స్టూడియోల పేరుతోటి అక్కడ పెద్ద పెద్ద భవంతుల పేరుతోటి అట్లా ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు అవి ఇవి అట్లా ఆక్యుపై చేసినాయి. మన సౌకర్యాల కోసం ఎట్లా రోడ్లు వచ్చినాయి, ఇప్పుడు మెట్రోలు వచ్చేసినాయి, అన్ని వచ్చినాయి. అక్కడ ఒకసారి మీరు చిన్న చిన్న పరికరాలను పెట్టుకుని అక్కడ ఎయిర్ క్వాలిటీ ఎంత ఉందని చెక్ చేస్తే దాని నిజమైన అభివృద్ధి కాదా అర్థమైపోతుంది. ఎయిర్ క్వాలిటీ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, అప్పుడు మనకి ఆ లగ్జరీ అనేది అక్కడ ఉందా ఇక్కడ ఉందా అర్థమవుతుంది. ఇది మన ఎయిర్ మొత్తం అంటే మనం ఏంటి అంటే లగ్జరీ అనే టైటిల్ ని రివర్స్ చేసాం. ఇది రివర్స్, ఇది బేసిక్ ఎలిమెంట్స్ అంటాం, పీల్చుకునే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం. ఇప్పుడు మీరు నిన్న అడవిలో చిరోంజి పండు తిన్నారు, చాలా మైక్రోన్యూట్రియంట్స్, రిచ్ విటమిన్ సి అవి ఉన్నాయి. మీరు అది ఎవరో చేతులు పెట్టి దాన్ని పిక్ చేసి తీసుకొచ్చి అంగడిలో పెట్టి అది అసలు దాని లైఫ్ అట్లా తెంపగానే అట్లా నోట్లో వేసుకోవాలి. ఆ క్వాలిటీ అది దాని సహజ గుణాలను కోల్పోతుంది అది. సో మనకు అందాల్సినవి అందవు మినరల్స్. సో ఇంత లగ్జరీ ఇక్కడ. ఇప్పుడు అక్కడ చెరువు ఉంది, ఆ కొంగలు ఉన్నాయి, జీవ వైవిధ్యం ఉంది, చెట్లుంటే పక్షులు ఉంటాయి, అర్థమైంది కదా. కంపు కాలుష్యం ఉంటే పక్షులు దూరం వెళ్ళిపోతాయి, వాటికి ఆ స్వేచ్ఛ ఉంది, రెక్కలు ఉన్నాయి కాబట్టి ఎగిరిపోతాయి. మనం సంసారం అనే ఊబిలో ఇరుక్కున్నాం కాబట్టి ఎగరలేము. సో అందుకని మనకు అసలు ఏం కావాలో అది స్పష్టత ఎప్పుడైతే వస్తుందో అక్కడే హ్యాపీనెస్ ఉంది. అక్కడ మీరు తెలవకుండానే ఇక్కడ దాంతో మీకు ముందు నుంచి చెట్ల దగ్గర, న్యాచురల్ థింగ్స్ దగ్గర మీ ఇద్దరు మనస్తత్వాలు, ట్విన్స్, మంచి మంచి మనుషులతోటి మీరు ఇష్టపడతారు, కల్లా కప్పటం లేని మీ మనస్తత్వాలు, అట్లాంటి మనస్తత్వాలతోటి ఇముడుతాయి. ఇన్ని ఫ్యాక్టర్స్ తోటి ఇక్కడ లగ్జరీ ఉంది కాబట్టి మీరు ఎంజాయ్ చేశారు. అక్కడ గుండమ్మ అసలు ఎక్కడ ఆమె పనిలో ఇంకా 10 మంది వస్తారు అనగానే డింగ్ అయిపోదాం అసలు. నా కర్మ ఎంతమంది వండి పెట్టాలని అనేదో అబ్బా రాని చూద్దాం, రానియండి. వాళ్ళు సంతోషపడితే ఆమె సంతోషం, చేసి పెట్టి వాళ్ళు తృప్తి చెందితే ఆమె తృప్తి. అది చెప్పింది ఏంటంటే మన ఇన్ని వసతులు ఉన్న టౌన్ లో ఎయిర్ కండిషన్స్ అదంతా కూడా ఎంత పోతుందో, ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు ఎయిర్ కి శక్తి ఎంత ఉందనేది మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అది ఒక్క అర్థం అయితే నీ జీవితానికి అప్పుడప్పుడు ఫారెస్ట్ లో వచ్చి ఇలాంటి ప్లేసుల్లో వీక్లీ మంత్లీ 1 టైం అన్నా వచ్చి ఒక్క రోజు. నిన్న మేము రాజుగారు మేము భోజనం చేస్తున్నాము, నాకు పప్పు కొంచెం తగ్గింది అంటే పళ్ళని చూపించాడు, తీసుకోమన్నాడు. సరే ఎంగిల్ చేయ అనుకుంటే పర్లేదు తీసుకోమన్నాడు. ఆయన నాకు ఎక్కువైందంటే ఆయన తీసుకున్నాడు. చూస్తుంటే పెద్దలు వాళ్ళందరూ కూడా ఇచ్చి పుచ్చుకోండి, పంచుకు తినేది ఇచ్చి పుచ్చుకోండి అంటే నీది ఇవ్వు నాది ఇవ్వు. ఇలాగా మనం ఒక కండిషన్ లైఫ్లోకి వెళ్ళిపోయి తెలియకుండానే ఒక లాక్ అయ్యి నా మిత్రులారా
సహజీవనంలోకి రండి, అద్భుతంగా జీవించండి. ఓకే, థ్యాంక్ యూ. వెళ్దాం రండి.